ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికే గొక్కున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఇది ఆగమాగం అయిపోయింది. ఇప్పుడు ఆయన్ని తెలంగాణ ఉద్యమకారుడైన ఆయన ఉద్యమ సమయంలో ఆయన మీద చేయబడలేదు, 10 ఏళ్ల పాలనలో ఆయన మీద చేయబడలేదు. ఇప్పుడు 2 ఏళ్ల ఈ ప్రజాపాలన అంటుంటే మీరు ఆయన మీద చేయేసారు. సో ఇప్పుడు మీరే తేల్చుకోవాల్సిన అవసరం మీ ముందే ఉందిగా. అందుకే ఇప్పటికైనా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం ఉన్నది. సెటరైట్ అవ్వండి, చక్కగా చేసుకోండి పని విధానాన్ని. ఏమైనా భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని మీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. నైట్ ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. ఎవరు? అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా. ఆయన జగన్ మాట్లాడేది, ఏసీపీ జగన్ మాట్లాడేది ఏంటంటే మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, పృథ్వీరాజే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిండు అని. అసలు ఆయన ధర్నా చేయడం, ఫస్ట్ అరెస్ట్ చేసింది ఆయన మీద, ఆయన కోసం ఆయన టీం అది ధర్నా చేసింది. అది అంటే ఇదే కోఆర్డినేషన్ లేకపోవడమే ప్రధానమైన కారణం. ఒక మనిషి పేరు లిస్ట్ లో లేకుండా 12 గంటలు పోలీస్ స్టేషన్ లో ఉంచడం ఎట్లా చూసుకోవచ్చు ఇదంతా? పోలీసులు అందరినీ ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ చేసారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. అరెస్ట్ ఎవరైతే ఎవరి ఆదేశాలతో వచ్చిరో, మరి నేను అనుకోవడం పై ఆఫీసర్లకే తెలియదు అంటే పై ఆఫీసర్ల ఆదేశాలతోనే ఆ పోలీసులు రాలే. ఎవరు ఆదేశాలతో వచ్చారు? ఎవరో ఒక లీడర్ చెప్తే వచ్చి ఉండాలి. లేదంటే ఏదైనా ఒక మాఫియాకి వీళ్ళు కొల్యూడ్ అయిపోయి వాళ్ళు చెప్తే నన్ను వాళ్ళ ఇంటికి వచ్చి ఉండాలి. కాబట్టి మరి ఆ మాఫియా ఎవరు, ఆ లీడర్లు ఎవరు, వచ్చిన పోలీసులు ఎవరు? మరి పోలీసులు అని నిజంగా సివిల్ డ్రెస్లో ఉన్నారు, పోలీసులు కాదా? మరి తెచ్చింది అయితే పోలీస్ స్టేషన్కే. మరి వాళ్ళందరూ కలిసి చేతులు కలిపిరా? దీని మీద ఎంక్వైరీ జరిపి లోపలేయాలి అందరినీ. ఎస్ఐ గారు ఏమడుగుతున్నారంటే, మీ ఇన్ఛార్జ్ లో ఎప్పటి మీడియా ఇన్ఛార్జ్